ఎప్పటికప్పుడు సరైన న్యూస్ కోసం వోల్గా న్యూస్ అందరూ చూడండి. రాష్ట్ర రహదారులపైన టోల్ ఫీజు విధించేందుకు యోచిస్తున్నట్లు సీఎం చంద్రబాబు అసెంబ్లీలో తెలిపారు. ప్రయోగాత్మకంగా గోదావరిలో అమలు చేస్తామని చెప్పారు. దీనిపై ఎమ్మెల్యేల అభిప్రాయం కోరగా ఆలోచన బాగుందని అందరూ మద్దతు పలికారు. టోల్ గేట్ వద్దంటే గుంతల రోడ్లపైనే తిరగాల్సి వస్తుందని సీఎం అన్నారు. గ్రామాల నుంచి మండలాల వరకు బైకులు, ఆటోలు, ట్రాక్టర్లకు టోల్ నుంచి మినహాయింపు ఉంటుంది అన్నారు. ఏపీలో గ్రామీణ రహదారులపై ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గ్రామీణ రహదారులు దారుణంగా ఉన్న గుంతల్ని పోడ్చేందుకు ఈ మధ్య ఫ్యాట్ హోల్ ఫ్రీ ఏపీ పేరుతో ప్రభుత్వం ఓ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం ప్రకటించారు. ఇకపై జాతీయ రహదారుల తరహాలో గ్రామీణ రహదారుల్ని కూడా అభివృద్ధి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో రహదారుల పరిస్థితి దృష్ట్యా వీటి నిర్వహణకు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీకి అప్పగించాలని నిర్ణయించినట్లు సీఎం ప్రకటించారు. తొలుత దీన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని నిర్ణయించారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ముందుగా ఈ ప్రయోగం చేయనున్నారు. విజయవంతమైతే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించబోతున్నారు. అలాగే వీటిపై టోల్ ఫీజు కూడా వసూలు చేయబోతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల నుంచి మొదలయ్యే ఈ కార్యక్రమంలో గ్రామాల నుంచి మండల కేంద్రాల వరకు వెళ్లే రహదారులపై మాత్రం టోల్ ఫీజు వసూలు చేయరు. మిగతా రోడ్లకు మాత్రం టోల్ ఫీజు వసూలు చేస్తారు. బస్సులు, కార్లు, లారీలకు మాత్రమే ఈ టోల్ ఫీజు వసూలు చేయబోతున్నారు. ఇక ఇప్పుడు ప్రజలపై టోల్ భారం పడబోతోంది. అంటే కూటమి ప్రభుత్వం ప్రజలను పీల్చి పిప్పి చేయాలని డిసైడ్ అయ్యిందా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే చాలా భారాలు ప్రజల మీద వేసేశారు. అయితే ఇప్పుడు గుంతల రోడ్లే కావాలా లేదంటే టోల్ ఫీ కావాలా అని డిసైడ్ చేసుకోండి అంటూ తెలివిగా చంద్రబాబు ఒక ప్రశ్నను వదిలేశారు. మరి రోడ్లను పూడ్చాలి కానీ టోల్ ఫీ ఎందుకు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ముందు రోడ్లను పూడిస్తే మంచిది, కానీ టోల్ ఫీతో బాదుడు అవసరమా అంటున్నారు. మండలాలకు టోల్ గేట్స్ పెడితే ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇప్పటికిప్పుడు టోల్ గేట్స్ పెట్టడం కంటే ముందుగా రోడ్లను పూడ్చి ప్రభుత్వ సత్తా నిరూపించుకుని టోల్ ఫీలు పెట్టండి అని అంటున్నారు. అంతేకాని సంపద సృష్టి పేరుతో టోల్ గేట్లు పెట్టి డబ్బులు వసూలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు బైక్లు, ట్రాక్టర్లకు, ఆటోలకు టోల్ ఫీజు లేదు అని చెప్తున్నారు. కానీ రాబోయే రోజుల్లో ఇంకో సంపద సృష్టి పేరుతో వాటికి కూడా ట్యాక్సులు వసూలు చేయరని గ్యారంటీ ఏంటి అంటున్నారు. కాబట్టి ముందుగా ప్రభుత్వం రోడ్ల గుంటల్ని పూడిస్తే మనుగడ సాగిస్తుంది, లేదంటే ఇలాగే వ్యతిరేకత ఎదురవుతుంది అంటున్నారు. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. వోల్గా న్యూస్.